నిలిచారు. ఒకవేళ ఈ పొత్తు కొనసాగుకుంటే వచ్చే ఎన్నికల్లో సింగిల్గా పోటీ చేస్తే ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంటుంది? సింగిల్గా పోటీ చేసే అవసరం వస్తుందని నేను అనుకోనండి. సింగిల్గా పోటీ చేసే అవసరం వస్తుందని మాత్రం నేను అనుకుంటలేదు. ఎందుకంటే ఒకవేళ వస్తే మాత్రం చాలా డేంజర్లో పడిపోయినట్టే. ఎందుకంటే ఇప్పుడు దోపిడీ చేసినటువంటి అమౌంట్తో గెలిచి మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి రావాలనే ఉద్దేశంతో ఉన్నారు వైసీపీ నాయకులు. వాళ్ళు ఏ రకంగా అయినా సరే వీళ్ళు ముగ్గురు విడిపోయినట్లయితే ఖచ్చితంగా అధికారంలో రావడానికి ప్రయత్నం చేస్తారు. ఒకవేళ అధికారంలోకి వస్తే పోయినసారి కంటే ఈసారి పాలన చాలా అరాచక పాలన అవుతుంది. ఎందుకంటే ఎలాంటి నాలెడ్జీ లేదు పరిపాలన మీద జగన్మోహన్ రెడ్డి గారికి, ఎలాంటి నాలెడ్జీ లేదు. ఇప్పుడు ఓన్లీ ప్రజల్ని బానిసలుగా చేసుకోవాలంటే వాళ్ళకి సంక్షేమ కార్యక్రమాలు ఇస్తే వాళ్ళు బానిసలు అయిపోతారు, మనకు ఓట్లు వేస్తారని అనుకున్నాడు తప్ప యువతకు ఉపాధి ఏ రకంగా చూడాలి, వాళ్ళకి ఉద్యోగాలు ఎలా రావాలి, వాళ్ళకి ఉద్యోగాలు ఏం చేస్తే వస్తాయి, వాళ్ళ భవిష్యత్తు ఎలా బాగుపరచాలనే ఆలోచన లేకుండా 5 సంవత్సరాల పరిపాలన ఆయన అంతఃపురంలో ఉండి నడిపించాడు. కాబట్టి వాళ్ళ యువత ఉద్యోగ అవకాశాలు లేక చుట్టుపక్కల ఉన్నటువంటి రాష్ట్రాలకి తరలిపోయి భవిష్యత్తు కోసం పరుగులు పెడుతున్నారు. అదే మనం ఎన్నుకున్నటువంటి మన ముఖ్యమంత్రి ఎవరైనా కానీ అభివృద్ధి కూడా చూసుకుంటే, సంక్షేమమే కాకుండా అభివృద్ధి, ఫ్యాక్టరీలు, అలాగే ఐటీ కంపెనీస్ ఇవన్నీ తీసుకొచ్చుంటే అద్భుతంగా యువత అక్కడే పనిచేసుకుని అద్భుతమైన జీవితాన్ని గడిపేవాళ్ళు. అలాంటిది ఏం లేకుండా చేసేసాడు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి జీవితంలో యువత కానీ పెద్దలు కానీ చిన్నలు కానీ జగన్మోహన్ రెడ్డిని నమ్మే పరిస్థితి లేదు. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వమే ఇంకో 10 సంవత్సరాలు ఉండాలని ఆలోచిస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు సక్రంగా ప్రతి ఇచ్చిన హామీ నెరవేర్చుకుంటా ముందుకు వెళ్తున్నారు. అద్భుతమైన పరిపాలన చేస్తున్నారు. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి మంచి భవిష్యత్తు జరుగుతుంది. ప్రతిపక్ష హోదాలో ఉండడానికి కూడా వైసీపీ వెనుకకు వెళ్తుంది. అమ్మ 10th క్లాస్ చదివినోడు సాఫ్ట్వేర్ కంపెనీ జాబ్ వస్తుందా? 10th క్లాస్ చదివినోడికి గుమస్తానో లేకపోతే సెక్యూరిటీ గార్డో వస్తుంది. అంతేనా కాదా? మరి చదివే లేకపోతే నువ్వు వెళ్ళి కలెక్టర్ అయిపోతుంటే ఎలా? అది జరిగే పని కాదు. నీకు వచ్చిన సీట్లన్నీ 11 సీట్లకి నీకు ప్రతిపక్ష హోదా లభించదు, రాదు, రాజ్యాంగంలో లేదు. అలాంటప్పుడు దాని గురించి పట్టుకోవాలంటే ప్రజలను పిచ్చోళ్ళు చేయడమా? అది నువ్వు ఎమ్మెల్యేగా వచ్చి మాట్లాడితే ఎవడొద్దన్నాడు? ఎవడన్నా వద్దన్నాడా? రోడ్డు మీద మాట్లాడుతున్నావు కదా. మీ 11 మందికి ఎంత టైం ఇస్తారో ఎవరో చూస్తారు కదా ప్రజలు వాళ్ళు తప్పు చేస్తే మీ పక్షానికి వస్తారు కదా. మరి అలాంటప్పుడు ఎందుకు భయపడ్డావు? వచ్చి మాట్లాడు. ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తాను అంటే ఏం మ్యాటర్ లేని పెళ్లి కొడుకు నాకు తలపా కట్టండి, శోభనం గదిలో నా సంగతి చూస్తానన్నాడంట. అలా ఉంది జగన్మోహన్ రెడ్డి మాటలు. అవన్నీ వద్దు. ప్రతిపక్ష హోదా ఎమ్మెల్యేవే కదా, 10 మంది ఎమ్మెల్యేలు నీతో పాటు ఉన్నాడు కదా, రా వచ్చి మాట్లాడు. నువ్వు మాట్లాడేదానికి అడ్డు తగిలినప్పుడు ప్రజలే తగిన గుణపాఠం చెప్తారు వాళ్ళకి. ఎందుకు అంత భయం? మాటల చేతగాక